మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మేము కేశవ గారు ఇతను చెప్తే మేము వెళ్ళము. మేము ఆ చెంచలమ్మ గారే తన నోటంట ఎళ్ళిపో అని చెప్తే వెళ్తాము అని అంటూ ఉంటారు. అవునా వదిన మీరు చెప్పండి. మీరు మీ సంతోషం కోసమే కదా అన్నయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. మీరు చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు అనైతే అంటూ ఉంటారు. ఏంటి మీరు మాట్లాడుతున్నారు? ఈయనకి ఆవిడకి మాటలు రావనా? ఏం మాట్లాడాలో తెలీదనా మీరు మాట్లాడుతున్నారు అని చంటి అయితే వాళ్ళతో అనేసరికి వాళ్ళైతే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. వీడికి ఎంత పొగరు బలిసింది అనైతే అనుకుంటూ ఉంటారు. అలా చాముండి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ గారు అయితే సింధూరాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనేస్తే మేము వెళ్ళిపోతాం. అంతకు మించి ఇంకెవ్వరు చెప్పినా మేము వెళ్ళం అని చెప్పి చంటి అయితే చాలా మొహమాటం లేకుండా అనేస్తూ ఉంటాడు. అలా అనేసరికి అక్కడ ఉన్న అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. మేము ఇక్కడి నుంచే వెళ్ళిపో అనే అధికారం ఇక్కడ ఎవరికీ లేదు. ఒక్క చంచలమ్మతో సహా ఇక్కడ ఉన్న ఈ అడ్డబొట్టు మీసాలు ఆయనకు కూడా అధికారం లేదు. ఆయన చెప్తే మేమెందుకు వెళ్ళాలి అని అనేస్తూ ఉంటాడు కేశవతో చంటి. ఇక చంటి ఆడిన మాటలకైతే అందరూ షాక్ అవుతూ ఉంటారు. సింధూర కూడా షాక్ అవుతూ ఉంటుంది. కానీ ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంటి అయితే ఇలా అంటూ ఉంటాడు. చంచలమ్మ ఒక్క మాట అనేస్తే చాలు, సింధూర నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ ఉండకు, నువ్వు వెళ్ళిపో అని ఒక్క మాట అనేస్తే చాలు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని అంటే కేశవ అయితే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నామా, ఆవిడ తీసుకునే నిర్ణయాన్ని నేను చెప్పాను, నువ్వు మళ్ళీ కొత్తగా అడుగుతున్నావు ఏంటి అని కేశవ అంటూ ఉంటాడు. ఆ మాటలకి చంటి అయితే మీరు చెప్పడం కాదండి, మీ నోటి నుంచి కాదు చంచలమ్మ గారి నోటి నుంచి ఒక్క మాట అనేస్తే 2 నిమిషాలు కూడా మేము ఇక్కడ ఉండము, వెళ్ళిపోతాము, మీరు ఉండమన్నా ఉండము, వెళ్ళిపోతాము అని చెప్పి చంటి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానైతే కేశవ షాక్ అవుతూ ఉంటాడు. ఇక చంటి అయితే చెప్పమానండి సింధూర మీరు నువ్వు వెళ్ళిపో అనే మాట చంచలమ్మ నోటంట రానివ్వండి, మేము వెంటనే వెళ్ళిపోతాం అని చెప్పి చంటి అయితే అంటూ ఉంటాడు. అలా అనేసి ఆ మాట కానీ ఆవిడ నోటంట వచ్చేస్తే మేము వెంటనే వెళ్ళిపోతాం, ఒక్క నిమిషం కూడా ఆగం అని చెప్పి అనేసరికి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది. చంటికి అయితే కేశవ్ వార్నింగ్ ఇచ్చినా సరే సింధూర అయితే చంచలమ్మ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.